If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. अरे 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 కోడిగుడ్లు తీసుకుపోతానా మా రవ్వల్ని మంచిగా ఉల్లిగడ్డ కోసి దగ్గరికి గొలియవట్ట అట్లుంటది మనతోని ముచ్చట. లోపటి నీళ్ళం పెరుగు పోసుకొని కలుపుకొని తింటాంటుంటది నా సావిరంగా. చెప్పుతంటే నోట్లే ఊరిల్లు ఊరుతాయి. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అన్నంలో పెట్టుకొని మంచిగా తింటా, పెరుగు పోసుకొని నీళ్ళము కలుపుకొని అన్నంలో కలుపుకొని కమ్మగా తింటా. తిన్నాక గంట సేపు నేను రవలి ఇక గుడ్లు తెచ్చిందే. అందరికి శకునం చెప్పే పళ్ళు పోయి కుడిలో పడ్డట్టు నేను శుక్రవారం రోజు కోడిగుడ్లు తినాలని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు తెచ్చినావు? అవ్వ కొడుకు, నువ్వు ఒక్క పొద్దులేంది ఏనాడే? ఆదివారం ఒక్క పొద్దే, సోమవారం ఒక్క పొద్దే, మంగళవారం ఒక్క పొద్దే, బుధవారం ఒక్క పొద్దే, గురువారం ఒక్క పొద్దే, శుక్రవారం ఒక్క పొద్దే, శనివారం ఒక్క పొద్దే. నీ ఒక్క పొద్దులతో నాకు ఎండ పెడతానే బాధే. ఇక నాతో కాదు, నా బాధమే గుడ్లు తెచ్చుకున్నా. నీకేం చేయలే, మంచిగా కోరించి పెట్టుకో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయినా ఇంట్లో నువ్వేరాయే నేను వేరాయే, నేను చెప్పింది నువ్వు ఎప్పుడైనా ఇటు అంటుతా. ఇంకో చెప్పని అంటుకోవే, మస్తు ఆకలైతాంది. అయ్యో అంటుతా ఆగరాదు, అంటే ఆగో అంటలేవు. అయితే మాయ గాని రవ్వ తెచ్చినావా? అయ్యో తెలియదే. అయినా పొద్దున నువ్వు రవ్వ తింటావు, మధ్యాహ్నం పాలు తాగుతావు, సాయంత్రం పండ్లు తింటావు, నైట్ వండుకోగా జ్యూస్ తాగుతావు, మళ్ళా గంట అయినాక చపాతీ తింటావు. అయినా నువ్వు ఒక్క పొద్దున్నట్టే. ఆగో నేను అన్నం తినకుండా ఉంటానేనా? అంటే ఇవన్నీ తిని అన్నం తినకుంటుంటే ఒక్క పొద్దు అన్నట్టేనానే? అవును, అది ఒక్క పొద్దే. కొడుకు ఇదేం ఒక్క పొద్దే? తీరుకో తిండి తింటాను, ఒక్క పొద్దు అంటాను, నా కాడు పెండ పెడతాను. చెప్పనండు రావలి, చెప్పని వేసుకురావే, ఆకలి అవుతుంది. చెయ్యి గడికి గంట సేపు అవుతుంది. అత్తనాగో రవలి, నువ్వు కూడా నేను రాయే. ఏమద్దు, నువ్వు తిను. అయ్యో ఇగో కోతి కొబ్బ చిప్ప దొరికినట్టు గట్లెందు తింటాను. ఏదైనా గుంజుకోపోతారా ఏంటి? మెల్ల నేను కూర కదా, నన్ను గాయ తింటాడు. నువ్వు సీరియలే మడత పెట్టుకుంటుండే. పొద్దున లేచి పూజలు చేయి, నైట్ సీరియల్ మడత పెట్టు. మరి మొగడు ఉన్నాడు, అన్ని పట్టించుకుందామన్న బుద్ధి ఉన్నది. ఆయన ఈ అబ్బాయి నువ్వు కర్మనికని చేసుకున్నా. ఏం మనిషివే, అందరూ ఊళ్ళో ఏమనుకుంటారు, శంకర్ గారికి మ్యాటర్ లేదు అనుకుంటారే. నీ సంగతి వాళ్ళకి ఏమెరక? నీ అవ్వ పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతాన్ని ఒక్కసారైనా దగ్గర అడిగినవారే. అంటే ఏ పూజలు ఒక్క పొద్దులు అంటారు. బయట నన్ను చూసి నవ్వుతారే అందరూ. ఓరి శంకరి, ఈ పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కొడుకో బిడ్డలు లేదారంటే నా మానం పోతాందే. బయట వాళ్ళకి నేనేం చెప్పుకోవాలని అవ్వ. నా పిల్లలు 8 రోజులు ఒక్క పొద్దున్నా అంటే నవ్వుతారే. ఉండాలి, ఒక్క పొద్దుండు తప్పు కాదు, కానీ కొన్ని పద్ధతులు ఉంటాయే. నీ అవ్వ నిన్ను వేసుకున్న కానీ ముద్దు లేదు, ముచ్చట లేదు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. 10:30 అవుతుంది కదా, పొద్దుగాల లేచి పూజ చేసుకోవాలి. పండుకుంటే ఇక రవలి, ఓ రవలి, దా
కోడి కూర తెచ్చిన కమ్మగడ్డే. నల్లబొక్కుపోడా ఇలా శనివారం ఇవాళ ఎందుకు తెచ్చినావు? రేపు ఆదివారం మంచి అనుకో తినకపోదుమా? అబ్బా అండ రాదే, కౌస్ అంటే నేను కోసుకుంటా, నీకు తెలుసు కదా. అండుకో అడబెట్టు అందుకే గాని. అబ్బా రవలి, కసిరించుకున్న మంచిదే గాని కూర అయితే కమ్మగడతావే, కూర అయితే కమ్మగడతావే. అండుతా ఎందుకంట? గిన్నెడు తింటూ కట్టడు ఎరుగుతావు. స్నానం చేయక 5 రోజులు అవుతుంది. ఇవాళ ఎత్తా లేదా గబ్బు వాసన వస్తాను. అరే ఏంట్రా ఇది? ఆ, వాసన వస్తుందా? అబ్బా ఫాక్ సెంట్ కొట్టుకున్నట్టు కమ్మడి వాసన వస్తుంది అదే. అబ్బా ఫాక్ సెంట్ కొట్టుకున్నట్టు కమ్మడి వాసన వస్తుంది అదే. ఎవరి సంకాలకి ఇంపోనే అనిపిస్తుంది కానీ కాటుతుంది. కమ్మడి వాసన వస్తుంది తీసేది. తిను ఏమో పిచ్చి చూపులు చూస్తాను. రవలి ఎక్కిల్లత్తని నీళ్ళు తీసుకురా పోవే. తినకముందే ఎక్కిల్లతానయా పో. చెత్తావు. ఇగో నీళ్ళాగు. రవలి కడుపు నిండా నీళ్లు ఉన్నట్టే ఉన్నాయి, తాగబుద్ధి అయితే లేదు. ఏంది నీళ్ళాగు ఉంది పొత్తుబ్బిందా? ఆ, అన్నం అయితే తిను. రవలి అన్నం తిన ముందుకే కడుపు నిండా తిన్నట్టున్నదే. అగో అన్నం తినకముందే తిన్నట్టున్నది అంటాను, నీళ్ళు తాగకముందే తాగినట్టున్నది అంటాను. ఏంది ఈ చిత్రం? అగో ఏమైంది? నేనెవరి జోలికి పోలే, ఎవరి పడకావు జోలికి పోలేదే. పిల్లవా నా పిల్లవా, నాకెవరో మంత్రాలు చేసిందే. పిల్లవా నా పిల్లవా, ఇక నువ్వు నన్ను మర్చిపోవే. పిల్లవా నా పిల్లవా, ఇక నేను బతకలే నా పిల్లవా. ఓ పిల్లవా, తిన ముందుకే తిన్నట్టు అనిపించాలి. పిల్లవా ఓ పిల్లవా. ఏ ఊకో ఆర్వేక్షనట్టు ఎడతాను. శుభమంగళ పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతురు ముండేడు వచ్చింది అన్నాడట. ఎందుకంటే నీయాస అంటాడు. సావెందు కోరుకుంటాను. ఓ నల్లముఖం దానా, మనిషి అనేటోడు నీళ్లు తాగుకుంటూ అన్నం తినకుంటుంటాడు ఆడే. ఇంకా ఏమైందని అడుగుతానేమైందే. నిన్నెత్తుకపోను నిన్నెత్తుకపోను. ఇట్లా ఏడ్చుకుంటుంటే సమస్య పరిష్కారం దొరుకుతుందా చెప్పు? సెగలంతా పొగరాలన్నట్టు నీకేమో అయింది. ఎవరు నన్ను అడిగి నీకేమైనా తెలుసుకుందప్పా. చెల్లె చెల్లె అక్క మంచిగున్నావా? బాగున్నా. కూర్చో. బాగున్న పిల్లలు మంచిగున్నారా? బాగున్నారు. అగో మరిది ఏంది అంత బక్కబడ్డావు? డైటింగ్ చేస్తున్నావా ఏంది? డైటింగ్ చేస్తున్నావా ఏంది? ఏంది వదినే? అయ్యో డైటింగ్ చేస్తున్నావా అంటన్నా. ఏం చేయమంటావు వదినే? నా తిండి దీని తిండి ఇద్దరు తినే తినవైతే. ఓ మనిషి ఒక అక్కింటి ఏమనుకుంటది? నిజమే అనుకోదా? అయితే వదినే నువ్వేంది గున్న గున్నైతానవు, గున్న గున్నైతానవు. ఏ ఊకో మా అక్కకు జిట్టి తాగుతుంది. అక్క నువ్వు లోపలిగో, పొమ్మని లేక పొగ పెట్టినట్టున్నది. ఓ మనిషి అక్క వచ్చింది కదా, పోయి చికెన్ తీసుకురాపో. నేను చికెన్ తిన కాదే, మళ్ళీ తెచ్చడం ఎందుకు? నువ్వు తినకపోతే మమ్మల్ని తినద్దంటావేంటి? పోయి తీసుకురాపో. అయ్యో అమ్మా, అక్క వచ్చినావని అవతల వేంది పోయి మాలిస్ కట్టది. తోలుతో స్కిన్ లేసా? ఏదో ఒకటి పట్టుకురాపో. తోలుతో తింటేనే మంచిగా ఉంటుంది. అక్క అయ్యో చెల్లె మన ఇద్దరికి పెట్టినామే, మరిదికి పెట్టలేదు. ఆయనకి నిన్నట్టు సంది అన్నం తినకుండా తిన్నట్టు అనిపిస్తుంది అంటాడు, నీళ్ళు తాగకుండా తాగినట్టు అనిపిస్తుంది అంటాడు. ఇదెక్కడ చిత్రమే, అన్ని కొత్త కొత్తగా చెప్పబడుతుంది. ఇగో చూడు ఇప్పుడు. అగో చెల్లె గట్లెందుకు అవుతుంది? నన్ను చూపి
చూపియపోయినావు మరి? నిన్న ఒక దగ్గరికి పోయొచ్చినాం అక్క, మంత్రం చేసి యంత్రం కట్టిండు, ఆయనకి ఇట్లనే అవుతుంది. అయ్యో మరిది, ఇదేదో దేవుడి మహిమ ఉన్నట్టున్నది. ఇయ్యాల రేపు దేవుళ్ళు ఎక్కడి ఇవన్నీ? దేవుళ్ళు ఉన్నాక ఈ లోకంలో ఇన్ని పాపాలు జరుగుతాయా? అయినా నువ్వు ఎప్పుడు ఇంతే, ఏదైనా మన నమ్మకాన్ని బట్టి ఉంటది. తినుది వదినే తిను. మా వదిన చూడు, నేను తినకున్నా దున్నపోతులకి ఎట్లా తింటాందో. అగో కూరెత్త పట్టక్క. ఏ వద్దే, తిన్నాకేద్దు. సరే ఎంత కౌసు తింటున్నో అంత తినకుంటా తినుది. ఓ మనిషి, నువ్వేం తినకుండానే నీకు బొత్త పెరుగుతాంది. ఒకసారి దావకనకు పోయేద్దాం పాయే. పావే, నాకు కూడా మంచిగా అనిపించలేదు, పోయేద్దాం పా. A few moments later. ఎందుకు ఎడుతుంది? ఎవరికేమైందో పోయి అడిగాను అంత. ఏమైంది వదినే, ఎందుకు ఎడుతున్నావు? ఏం చెప్పమంటావు పిల్ల, మీ అన్న కాలు జారిండు. అవునా? నిజమా? ఏం లేదు చెల్లె, అట్టిగానే ఎడతాంది. ఏందన్నా గట్లా అనబట్టివి? అట్టి ఎందుకు ఎడతారు? వదినే, నీ బాధ చెప్పు, చెప్పుకుంటేనే కదా తీరుతుంది, ఓ పరిష్కారం దొరుకుతుంది. ఏం చెప్పమంటావు అబ్బా? అయ్యో అన్న, బాత్రూమ్ ఇట్లా కాలు జారి పడ్డావా ఏంది? ఏమన్నా దెబ్బ తాకిందా చూపి? అయ్యో కాలు జారుడు అంటే ఆ కాలు జారుడు కాదు పిల్ల, నీకు ఎట్లా చెప్పాలి? ఇగో నీళ్ళు పోసుకున్నాడు. ఏంది? మా అన్నకు నీళ్లు పోసినవా? నీకు ఎట్లా చెప్పాలి పిల్ల? మీ అన్న ప్రెగ్నెంట్, 9 నెలలు పడ్డాయి. ఏంది? అన్నకు 9 నెలల కడుప? శివునాజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అంటారు. ఇదంతా దేవుని మహిమే ఉన్నట్టుంది, లేకుంటకి మొగోళ్ళకి కడుపవుడేంది? అవునయ్యా, వినీత చెప్పింది నిజమే. ఒకసారి గట్టి చూడు. దేవుడా, నా మొగుడు నీసు తినకుండా చెయ్యి. దేవుడు అంటే నమ్మకం కలిగేటట్టు చెయ్యి. అగో గట్లయింది. దేవునికి ఇప్పటికైనా తప్పైందని మొక్కుకోవే. రవలి, నువ్వు చెప్పింది కరెక్టేనే. నేను దేవుడు లేడన్నా, కానీ నిజంగా దేవుడు ఉన్నాడే. దేవుడా, నన్ను క్షమించు బాంచను. రేపటి నుంచి నీకు ఒక్క పొద్దుంటా. నా కడుపేదో నా భార్యకి వచ్చేటట్టు చెయ్యి. రవలి, నా కడుపు నీకు వచ్చింది అనుకో, రేపటి నుంచి నేను దేవునికి ఒక్క పొద్దుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గా గంట అయితే గట్టి కొట్టురి.